అయితే ఇక్కడ పిఎస్సిఎస్ రుద్రూరు నుంచి తెచ్చి మాయిచర్ మిషన్లో మాయిచర్ చూస్తే అది 16% వస్తుంది. అదే ప్రైవేటు గోదాంలో పోయి చూస్తేనేమో 25% దాకా వస్తుంది. ఇంత దారుణమైన మిషన్లు మరి ఎక్కడ జర్మనీ నుంచి జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నారా? మరి ఏంది రైతును బాధ పెట్టడం మరియు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఇక్కడ తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు సరఫరా చేయాల్సిన బాధ్యత అని చెప్పుకుంది. తుఫాన్ ప్రభావితంతో కోసినటువంటి వరి ధాన్యం మొత్తం ఇక్కడ రుద్రూరు మండలంలో తడిచిపోవడం జరిగింది. ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వీటిని రైస్ మిల్లకు తరలించాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది. అయితే రుద్రూరు పిఎస్సిఎస్ నుంచి వచ్చిన మాయిచర్ మిషన్లలో కొంచెం తేడా కనిపిస్తుంది. అది ఏ రకంగా అంటే రైతు ఆరబెట్టిన ధాన్యానికి 25% తేమ శాతం చూపిస్తే, అదే బయట పోయి చూపిస్తే, బయట అంటే మన ప్రైవేట్ కంపెనీల్లో చూపిస్తే 16% ఉంది. నిండా తుఫాను ఒక తరఫున ముంచితే ఈ మాయిచర్ మిషన్ ఇంకో తరఫున ముంచడం జరుగుతుంది. వెంటనే అధికారులు స్పందించి ఇక్కడ నిలువ ఉన్నటువంటి ధాన్యాన్ని సంబంధిత గోదాంలకు తరలించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే రుద్రూరు నూతనంగా ఏర్పడిన మండలంలో గోదాం కూడా శాంక్షన్ లేదు. వెంటనే అధికారులు మరియు ప్రజాప్రతినిధులు స్పందించి గోదాం నిర్మాణానికి మరియు ఈ రైతుల కష్టాలను తీర్చే విధంగా చూడాలని కోరుతున్నాను. అకాలంగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బంది పడడం జరుగుతుంది. చూడండి, ధాన్యం తడిచిపోయి ముద్దలు పాపం కోత పోసుకుంటున్నాడు, రోడ్డు మీద ఆరబోసుకుంటున్నాడు. ధాన్యం మొత్తం తడిచి ముద్ద అయిపోతుంది. ప్రభుత్వ అధికారులు మాత్రం ఏ చలనం లేదు, ఎక్కడికి వచ్చి పరిస్థితి ఎవరిని కూడా పరామర్శించింది కూడా లేదు. ఈ బాన్సువాడ నియోజకవర్గం రుద్రూరు మండలం నుంచి రాత్రి బాగా కురిసింది వాన. పాపం రైతు కోత పోసి మొత్తం వరి ఎండ పెట్టుకోవడం జరిగింది. మొత్తం తడిచి ముద్దలు అయిపోయినాయి. వీళ్ళని పట్టించుకునే నాదం లేదు. ఎంతసేపు ఉన్న వైన్స్లు అమ్ముకున్నాం, బార్లు అమ్ముకున్నాం, హైడ్రాలు పెట్టుకొని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసుకుందాం అని చెప్తే ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్కి రైతులు వరి ఎంత వేసారు. రైతు వేదికలు ఉన్నాయి, ప్రతి కలెక్టరేట్లో నివేదిక ఉంటుంది. ఎంత వరి వేశారు రైతులు, ఎంత రోజు కూడా వస్తుంది.